ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని చంపేశాడు. విషయం బయటపడితే ఎక్కడ జైలుకెళ్లాల్సి వస్తుందో అని భయపడ్డాడు. గుండెపోటుతో మరణించిందని అందరినీ నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసేద్దామని ప్లాన్ చేశాడు. ఈయన గారి హడావుడి చూసి బంధువులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు బండారం బయటపడింది. హైదరాబాద్లోని చాదర్ఘట్ పోలీసుల కథనం ప్రకారం హన్మకొండ జిల్లా పరకాలకు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడంతో చిన్న కూతురు శిరీషను కరీంనగర్కు చెందిన ఓ ప్రొఫెసర్ దత్తత తీసుకున్నారు. 2016లో నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్ను శిరీష ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి ఇష్టం లేని ప్రొఫెసర్ కుటుంబం ఆమెను దూరంగా ఉంచారు. వినయ్, శిరీష దంపతులిద్దరూ మలక్పేట్లోని జమునా టవర్స్లో ఉంటున్నారు. ప్రైవేట్ ఉద్యోగం చేసిన వినయ్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. శిరీష ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. 2019లో వీరికి పాప కూడా పుట్టింది. పెళ్లైన ఏడాది నుంచే భార్యపై వినయ్కి అనుమానం ఏర్పడింది. అనుమానంతో ప్రతిరోజు ఆమెతో గొడవ పడేవాడు. మార్చి 2వ తేదీన ఉదయం 10 గంటలకు శిరీష వాళ్ళ అక్క స్వాతికి ఫోన్ చేసి శిరీష చెస్ట్ పెయిన్ తో చనిపోయిందని చెప్పాడు. ఈ విషయాన్ని స్వాతి నిజాంపేట్లోని తమ మేనమామైన మధుకర్కు చెప్పింది. ఆయన శిరీష నంబర్కు ఫోన్ చేసి అట్నుంచి మాట్లాడిన మహిళతో తానొచ్చేంత వరకు డెడ్ బాడీని అక్కడే ఉంచాలని సూచించాడు. ఆ తర్వాత చాలాసార్లు ఫోన్ చేసినా అటు నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో హాస్పిటల్కి వెళ్లి వివరాలు తెలుసుకున్నాడు. డెడ్ బాడీని అంబులెన్స్లో దోమలపెంట తీసుకెళ్తున్నట్టు హాస్పిటల్లో చెప్పారు. హాస్పిటల్ నుంచి అంబులెన్స్ డ్రైవర్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి ఆరా తీయడంతో డెడ్ బాడీని నాగర్ కర్నూలు తీసుకెళ్తున్నట్టు చెప్పాడు. దోమలపెంట సమీపంలో ఉన్నట్లు ఆయన తెలిపాడు. దీంతో హైదరాబాద్ పోలీసుల సాయంతో అంబులెన్స్ డ్రైవర్ వినయ్తో ఫోన్లో మాట్లాడించి డెడ్ బాడీని సోమవారం హైదరాబాద్కు రప్పించారు. పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. అనుమానాస్పద మృతిగా చాదర్ఘట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శిరీష మెడ చుట్టూ బలమైన గాయాలు ఉండటాన్ని ఆమె బంధువులు గుర్తించారు. దీనిపై వినయ్ని నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. చెస్ట్ పెయిన్తో శిరీష పడిపోతే సిపిఆర్ చేశానని, ఆ సమయంలో చేతి గోళ్లు గీసుకుపోయి ఉంటాయని ఒకసారి చెప్పాడు. డెడ్ బాడీని తరలించేటప్పుడు కుదుపులకు గాయాలైనట్లు మరోసారి చెప్పాడు. దీంతో పోలీసులు వినయ్, అతడి సోదరిని అదుపులోకి తీసుకున్నారు. ఊపిరాడకుండా చేయటంతో ఆమె మరణించినట్టు పోస్ట్ మార్టం నివేదికలో తేలినట్లు సమాచారం. మొత్తానికి భార్యను చంపేసి చడీ చప్పుడు లేకుండా దహనం చేసేద్దామని భావించినా చేసిన పాపం ఊరికే పోతుందా? అందుకే ఇప్పుడు ఊసలు లెక్క పెడుతున్నాడు.